శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మరి రేపు ఈవినింగ్ టైంలో శని హోమం జరిపిస్తున్నాను. రేపు ఈవినింగే శని హోమం జరిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ శని హోమంలో మీరు పాల్గొనాలి తప్పకుండా, అంటే చేయించుకోవాలి. ఆ రోజు ఇప్పటివరకు ఏంటంటే మా ఇంట్లో నా పూజా గదిలో 4 అఖండ దీపాలతో ఈ చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి వస్త్రాలను పక్కన పెట్టారు. ఒక్కొక్క వస్త్రానికి తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడి వేసేసి చతుర్ముఖ దిగ్బంధనం వేశాను. ఇది కరెక్ట్గా శని హోమం జరిగే టైంలో మీ గోత్రనామాలు చదువుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు అన్నీ సమసిపోవాలి అని చెప్పేసి ఈ యొక్క శని హోమంలో కనుక వేసినట్టయితే వారికి అన్ని కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడికి ప్రత్యక్షంగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చోకపోవడానికి కారణం కూడా ఉందండి. ఎందుకంటే అక్కడ వచ్చి కూర్చోకూడదు. ఎందుకంటే ఈ తెల్ల ఆవాలు పైకి లేస్తాయి, భస్మం అయి పైకి లేస్తాయి. ఆ విభూ దాని మీద వచ్చేసి పొగ అంతా కూడా, దాని నుండి బూడిద అంతా కూడా మన మీద పడిపోతుంది. మేమంటేనో ఒకవేళ ఈ బూడిద మన మీద దగ్గర ఆ దోషాలు మాకేం ఉండవు. నేను ఎందుకంటే మంత్రజపం చేసుకుంటాం కాబట్టి, త్రికాల సంధ్యావందనం చేస్తాం కాబట్టి తప్పకుండా మాకు ఆ దోషం ఏమి ఉండదు. మేము జయించే వాళ్ళం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ పరోక్షంగా మీరు కూర్చోవడం ద్వారా ఏమవుతుందంటే అది ఒకరి దోషాలకు ఇంకొకరు బాధ్యులు అయిపోతారు. ఆ కర్మలన్నీ కూడా వాళ్ళ మీద తొలగిపోతాయి. ఎందుకంటే ఏమీ లేకుండా క్లియర్ చేయాలి కాబట్టి ఎవరిని అనుమతించట్లేదు. సత్యనారాయణ వ్రతం కానీ, సుదర్శన హోమం కానీ, ఇంకా వేరే ఏదైనా హోమాలు చేసినప్పుడు గణపతి హోమం కానివ్వండి, అది అప్పుడు వచ్చి కూర్చోవచ్చండి, తప్పులేదు దానిలో. కానీ వీటికి మాత్రం అవసరం లేదండి. ఇంకా మీరు ఎక్కడున్నా కూడా మీరు చేయించుకోవచ్చు, శని హోమం చేయించుకోవచ్చు. నేను ఒక 3 విషయాలు చెప్తానండి. ఈ సంవత్సరంలో శని హోమం జరిపించుకుంటే ఎంత మంచి జరుగుతుందో తెలుసా మీకు? ఫస్ట్ పాయింట్, శని కుంభరాశిలో ఉన్నాడు. నేను మకర రాశిలో ఉన్నప్పుడు కూడా మీకు చెప్పలేదు శని హోమం జరిపించుకోమని. నేను ఈ శాస్త్రంలోకి అడుగుపెట్టి 28 సంవత్సరాలు అవుతుంది. ఇది 30 సంవత్సరాల క్రితమే, అంటే 30 సంవత్సరాల క్రితమే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. నేను శాస్త్రంలోకి రాకముందు నుండి ఇప్పుడు వచ్చాడు మళ్ళీ. నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా నువ్వు శని హోమం జరిపించుకోమని చెప్పానా? ఇది మకర రాశిలో ఉన్నప్పుడు చెప్పలేదు. కుంభరాశిలోకి వచ్చినప్పుడే శని హోమం జరిపించుకోమని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి యోగం అండి ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు. 12 రాశుల వారు చేయించుకోవచ్చు శని హోమం. ఎవ్వరు కూడా తగ్గేదే లేదు. అసలు ఎవరు నేను చేయించుకోవాలి అనే మాట కూడా మీ మనసులోకి రాకూడదు. రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడు మీ అందు ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తాడా కానీ అనగదొక్కడండి శనీశ్వరుడు. ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు భగవంతుడు వరం ఇచ్చాడు, పూజారి అడ్డుపడతాడు. మరి పూజారి శనీశ్వరుడు. నువ్వు ఎవరికి పడితే వారికి ఉద్యోగం ఇస్తే వారి అర్హత ఏంటి అని ఆపవా అని చెప్పేసి ఆపేస్తాడు. అంత పెద్ద భగవంతుడే నాకు ఇచ్చి నువ్వేంటే మధ్యలో అన్నావు అనుకోండి, ఏమవుతుంది? శనికి బాగా కోపం వస్తుంది. ఒక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బండ్లాపుతున్నారు. బండ్లాపుతున్నప్పుడు మన ముందు నుండి ఒక 2 బండ్లు ఆపితే ఏదో సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. ఇతను వస్తే ఇతను ఆపిండు. ఆపితే అతను ఏం సమాధానం చెప్పినా వినట్లేదు. మరి వాళ్ళని ఎందుకు పంపించావు? వాళ్ళ దగ్గర అన్ని పత్రాలు లేవు కదా, ఎందుకు పంపించావు అంటే అది కోపం వస్తుంది. ఎందుకంటే తనకు సంబంధించిన మిత్రుల పేర్లు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు చెప్పించి తప్పించుకున్నారు. ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తే ఏమవుతుంది? ఏం ఉండదండి, రివర్స్ అయిపోతారు. అందుకే శనీశ్వరుని అలాగా చేయకూడదు. శని హోమంతోనే జరిపించాలి. శని హోమం జరిపిస్తే శని ప్రసన్నుడు అవుతాడు, శాంతిస్తాడు, మనకున్నటువంటి కర్మలు తొలగిస్తాడు, అద్భుతాలు సృష్టిస్తాడు. అందుకే శని హోమం ప్రతి ఒక్కరు జరిపించుకోండి. ఈ అవకాశం మిస్ చేసుకోకండి. రేపే శని హోమం తప్పకుండా పేరున ప్రతి ఒక్కరి కుటుంబం మొత్తం కూడా శని హోమంలో చేయించుకునే ప్రయత్నం చేయండి. మీకు వీడియో అండ్ కుంకుమ ప్రసాదాలు కూడా మీకు ఇంటికే పోస్ట్ అవుతాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.